Hi friends, welcome to our channel. Today discussing about the subject name వచ్చేసి తెలుగు మెథడాలజీ. తెలుగు మెథడాలజీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి బోధనా పద్ధతులు అనే టాపిక్ సంబంధించి మనం కంటిన్యూస్గా వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఇవాళ లోప నివారణ బోధన అనే టాపిక్ సంబంధించి మనమైతే వీడియో చూస్తున్నాం. దీనికి సంబంధించి కంటెంట్లోకి వెళ్ళే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన యొక్క ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉండడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మన ఛానల్ని ముందుకెళ్ళడానికి. లోప నివారణ బోధన. విద్యార్థుల అభ్యసనంలో తప్పులు సహజంగానే జరుగుతాయి. అవి ధ్వని ఉచ్చారణ సరిగా వినకపోవటం, అస్పష్టంగా వినటం. ఇది మౌఖిక భాషలో కనబడవచ్చు, లిఖిత భాషలో కనపడకపోవచ్చు. ఈ దోషాలను గుర్తించి ఆ దోషాల నివారణకు చేసే బోధననే లోప నివారణ బోధన లేదా దోష నివారణ బోధన ఆర్ రెమిడియల్ టీచింగ్ అని అయితే పిలుస్తారనమాట. విద్యార్థులు అభ్యసనంలో తప్పులు అనేవి సహజంగా ఉంటాయి. అవి ఏ విధంగా జరుగుతాయంటే ధ్వని ఉచ్చారణను సరిగా వినకపోవటం వల్ల, అస్పష్టంగా వినటం వల్ల ఈ తప్పులన్నిటి జరుగుతాయి. అవి మౌఖిక భాషలో కనబడతాయి, మనకు లిఖిత భాషలో కనిపించవు. ఈ దోషాలనే మనం గుర్తించి సవరణ చేసే బోధననే లోప నివారణ లేదా దోష నివారణ ఆర్ రెమిడియల్ టీచింగ్ అని అయితే పిలుస్తారనమాట. ఈ రెమిడియల్ టీచింగ్ అనేది పలు విధాలుగా నిర్వహించవచ్చు. అవేంటో చూద్దాం. ప్రతిరోజు ప్రధానంగా ప్రాథమిక తరగతుల్లో ఒక సమయాన్ని నిర్దేశించుకొని కానీ బోధనలో భాగంగా నికషలు నిర్వహించిన తర్వాత కానీ మనం నిర్వహించవచ్చు. ఎప్పుడు చేయొచ్చు అంటే మనం రెమిడియల్ టీచింగ్ ప్రాథమిక తరగతుల్లో ఒక టైంని నిర్దేశించుకొని ఈ టైంలో లోప నివారణ చేయాలని, లేదా బోధనలో భాగంగా నికషలు నిర్వహించిన తర్వాత, నికషలన్నీ నిర్వహించిన తర్వాత కానీ మనం రెమిడియల్ టీచింగ్ అనేది చేయొచ్చు అనమాట. ఈ విధంగా గుర్తించిన లోపాలను భావగ్రహణ దోషాలు, భావ వ్యక్తీకరణ దోషాలుగా మనం వర్గీకరించవచ్చు. ఆ లోపాలు ఏవైతే మనం ఐడెంటిఫై చేసినామో ఆ ఐడెంటిఫై చేసినటువంటి లోపాలను 2 రకాలుగా వర్గీకరించవచ్చు. అవి వచ్చేసి భావ గ్రహణ దోషాలు, భావ వ్యక్తీకరణ దోషాలుగా మనం వర్గీకరించవచ్చు. లోప నివారణకు క్రింది చర్యలు అయితే చేపట్టాలి. అవేవో అయితే చూద్దాం ఇప్పుడు. లోప నివారణకు క్రింది చర్యలు చేపట్టాలి. దోషాలను పట్టికలుగా రాయాలి. ఆ పట్టికలను తరగతి గదిలో ప్రదర్శించాలి. విద్యార్థులు చేసే వైయక్తిక దోషాలేవో, తరగతి మొత్తంపై దొరికిన దోషాలేవో వేరు చేసి చూపాలి. అంటే ఏ దోషాలైతే ఉన్నాయో ఆ దోషాలన్నింటినీ ఒక పట్టిక రూపంలో రాసి వాటిని తరగతి గదిలో ప్రదర్శించి ఆ దోషాలు ఏవైతే ఉన్నాయో అవి వ్యక్తిగత దోషాలు ఏవి ఉన్నాయి, తరగతి మొత్తం చేసిన దోషాలేవో వేరు చేసి చూపాలి. ఇది ఒక వ్యక్తిగత దోషం, ఇది తరగతి మొత్తం చేసిన దోషం, ఇది తరగతి మొత్తం సవరించుకోవాలి, ఇది ఈ వ్యక్తిగత దోషం కాబట్టి ఆ వ్యక్తులు మాత్రమే సవరించుకోవాలి అని చెప్తారనమాట. విద్యార్థులు తాము చేసిన దోషాలేవో తామే గుర్తించేటట్లు కూడా చేయవచ్చు. అలా ఇవి దోషాలు అని చెప్పిన తర్వాత, ఓహో నేను ఈ దోషం చేశానంటే నేను వ్యక్తిగత దోష జాబితాలో ఉన్నానని వాళ్ళు తెలుసుకొని వాళ్ళే తమ దోషాలను తామే గుర్తించుకునేలా చేయొచ్చు అనమాట. అయితే ఈ లోపాల నివారణకు సాహితీ శిక్ష అంటే ఇంపోషన్, అంటే ఒక అంశాన్ని పదే పదే రాయమని ఆదేశించడం అంత సరైనది కాదు. ఓకే, నువ్వు వేస్ట్ అనే పదానికి తప్పుగా స్పెల్లింగ్ రాసినావు, దాన్ని నువ్వు పదే పదే రాసుకుంటుండు అని మనం ప్రతిసారి అదే పదాన్ని ఒక 100 సార్లు రాసుకోరా, 1000 టైమ్స్ రాసుకోరా అని చెప్పకూడదు అనమాట. అది సరైన పద్ధతి కాదనమాట. ఈ లోప నివారణ బోధనను పర్యవేక్షణాత్మక అధ్యయనంలో భాగంగా కూడా నిర్వహించి విద్యార్థుల అభ్యసనాన్ని సమర్థవంతం చేయవచ్చు. ఈ లోప నివారణ బోధన ఏదైతే ఉందో అది పర్యవేక్షణాత్మక అధ్యయనంలో భాగంగా కూడా నిర్వహించి విద్యార్థుల యొక్క అభ్యసనాన్ని సమర్థవంతం చేయొచ్చు అని కూడా చెప్తున్నారనమాట. మనం ఆల్రెడీ పర్యవేక్షణాత్మక అధ్యయనం అంటే ఏంటో మనం చూసాము, దానికి సంబంధించి వీడియో కూడా ఉంది, చూసేయండి. ఈ విధంగా మనం లోప నివారణ బోధనను రెమిడియల్ టీచింగ్ అంటారు. ఇది వచ్చేసి చాలా విధాలుగా నిర్వహించవచ్చు. క్లాస్లో ఒక నిర్దిష్ట సమయాన్ని కేటాయించి కానీ బోధనలో భాగంగా నికషాలు అయిపోయిన తర్వాత అయినా కూడా చేయొచ్చు. దీంట్లో గుర్తించిన లోపాలను 2 రకాలుగా ఐడెంటిఫై చేయొచ్చు. భావగ్రహణ దోషాలుగా, భావ వ్యక్తీకరణ దోషాలుగా వర్గీకరించవచ్చు.
దోషాలను పట్టికలుగా రాసి వాటిని తరగతి గదిలో ప్రదర్శించి ఏవైతే వ్యక్తిగత దోషాలు ఏవి తరగతి గది మొత్తం దోషాలు వేరు చేసి చెప్పి దాంట్లో విద్యార్థి తన దోషాలను తాను గుర్తించేటట్లు కూడా చేయొచ్చు అనమాట. ఈ లోప నివారణలో భాగంగా సాహితీ శిక్ష అయినటువంటి ఇంపోషన్ను ఇవ్వడం అంత సరైనదైతే కాదనమాట. ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో వారంతా కూడా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఎందుకంటే మనం 1000 సబ్స్క్రైబర్కి దగ్గరలో ఉన్నాం కాబట్టి మీ యొక్క సహకారం అయితే మాకు చాలా అవసరం అనమాట. మరిన్ని వీడియోస్ అయితే చేయడానికి ఎంతో ప్రోత్సాహకంగా కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం బృంద బోధన అనే టాపిక్ గురించి అయితే చెప్పుకోబోతున్నాం. బోధనా పద్ధతుల్లోనే భాగంగా బృంద బోధన వచ్చేసి చాలా చిన్న టాపిక్, బట్ కొన్ని ఒక 4-5 ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఉన్నాయండి. కొత్తగా వచ్చిన నిర్వచనాలు అయితే ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకొని నేను బృంద బోధన అయితే చెప్పబోతున్నాను. ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా చూడండి. సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి. కామెంట్ రూపంలో తెలియజేయండి.